చాలామంది ఈ రోజున నన్ను అడుగుతూ వచ్చారు. అన్న ఈ 21 డేస్ ఫాస్టింగ్ పీరియడ్ ఎట్లా ఉండాలి? మీరెట్లా చేస్తున్నారు? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలి? ఏంటి అనేటువంటి విషయాలు మరి చాలామంది అడుగుతూ వచ్చున్నారు. కాబట్టి ఈ 21 డేస్‌లో మీరు ప్రత్యేకపరుచుకొని మిమ్మల్ని మీరు ఎలాగా దేవుని సన్నిధికి దగ్గర చేసుకోవాలి? దేవునితో కలిసి మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించాలి అనేటువంటి కొన్ని విషయాలు ఈరోజు నేను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, ఉపవాసం రహస్యం కదా! కొత్త నిబంధనలకు వచ్చేసరికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమని చూసిన నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్లు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థించమని యేసుప్రభు వారే చెప్పారు కదా! కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటే పక్క వారికి తెలియకూడదని చెప్పాడు కదా! ఇక్కడ గమనించాలి. కొన్ని కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ అంటారు. ఓపెన్ చేయాలి. కొన్ని కొన్ని సర్జరీస్ ఉంటాయి. ట్యూబ్ ద్వారా చేస్తారు. కొన్ని కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటది. అన్నీ ఒకేలాగా ఉండవు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెలవిస్తున్నాడు వాక్యం ద్వారాను, సియోనులో బాక అంటే బోర. ఏం చేయాలంటే నువ్వు ఓదాలి, తెలియజేయాలి. ఎవరికంటండి? ఉపవాస దినం ప్రతిష్ఠించి వ్రత దినమును నియమించి ప్రకటన చేయాలి. దేశంలో ఉన్న జనులందరూ సమకూడి రావాలని చెప్పేసేసి మరి తెలియకుండా రహస్యంగా చెప్తే ఎలా తెలుస్తుంది అందరికీ? చూసారా, బహిర్గతంగా చేసేది కొన్ని ఉంటుంది, రహస్యంగా చేసేది కొన్ని ఉంటుంది, పర్సనల్ కొన్ని ఉంటుంది, ఇన్ పర్సన్ కొన్ని ఉంటుంది, ఆన్లైన్ కొన్ని ఉంటుంది. ఇట్లాగా ప్రతిదానికి ఉన్నది, లేదనుకోవద్దు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఉపవాస దినాన్ని ప్రకటన చేయాలంట. దాన్ని ప్రకటన చేసిన తర్వాత మనం ప్రతిష్ఠించుకోవాలంట, ప్రత్యేకపరచుకోవాలన్నమాట. ఇది స్పెషల్, దీన్ని ఎవరు ముట్టకూడదు. ఇది ప్రతిష్ఠితమైనటువంటి, దీన్ని ఎవరు తాకూడదు. అలాగే ఉపవాస దినం అంటే అన్ని రోజుల్లాగా ప్రత్యేకంగా, అన్ని రోజుల్లాగా కామన్గా ఉంటుంది. ఉపవాస దినం అవుతుంది, ప్రత్యేకించుకోవాలి, ప్రత్యేకంగా ప్రభుతో గడపాలి. భోజనం మానేస్తే ఉపవాసం అవుతుంది, అది ధర్నా అవుతుంది అనమాట. భోజనం మానేస్తే మారం చేస్తా కూర్చొని నాకు ఇది కాదు ఇది కాదు, అట్లా కాదు. ఏదైతే నీకు అడ్డుగా వస్తుందో దేవునికి, నీకు దాన్ని పక్కన పెట్టేసి దేవునితో సమయం గడపడం అనమాట. దేవునికి స్తోత్రం. నీ సమస్య కుదుటి పడేంత వరకు, నీ జీవితంలో అద్భుతం జరిగేంత వరకు దేవుని దగ్గర కూర్చుని ఉంటావు అనమాట. మోసే గారు చూడండి, 40 రోజులు దేవుని దగ్గర కూర్చుని ఉన్నాడు అనమాట. దేవుడు చెప్పింది విని ఇజ్రాయేల్ ప్రజలకు నియమ నిబంధన తీసుకురావడానికి, పదాజ్ఞలు పొందుకోవడానికి ఆయన సాక్రిఫైస్ చేశాడు. తగ్గించుకున్నాడు, తాను తగ్గించుకోవడం, పక్కన పెట్టేసిన ప్రతిదీ కూడా నీవే, నాకు నీకంటే ఎక్కువ ఏది కాదు అని సమస్తం పక్కన పెట్టాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కార్యం జరగాలంటే ఖచ్చితంగా మనం ప్రత్యేకపరచుకోవాలి. చూడండి, మనం డ్రైవింగ్ చేస్తున్నామంటే కాన్సన్ట్రేషన్ ముందు ఉండాలి. అంతగా ఇటు అటు చూస్తే డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ జరుగుతాయి. ఈ రోజున ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు సరైన ఫలితం రావట్లేదు, ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలు వస్తూ ఉన్నాయి. బైక్ మీద వెళ్తే గమ్మించి అరగని యాక్సిడెంట్ అవ్వకూడదు. గమ్యానికి బదులు హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకని? ఇదనమాట. మన దృష్టి కేంద్రీకరించబడం, ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉండాలి, నీ దృష్టి ముందే ఉండాలి, అటు ఇటు చూడకూడదు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి వారి యొక్క దృష్టి అంతా కూడా దేవుని మీద ఉండాలి, దృష్టి కేంద్రీకరించాలి, మనసు కేంద్రీకరించాలి. మన యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉన్నప్పుడు మన జీవిత గమ్యానికి ఖచ్చితంగా చేరుకోగలుగుతాం. మన ఆటంకాలను కూడా తొలగించబడతాయి. నన్ను అడిగేటువంటి ప్రశ్న అందరూ, అన్న మీరు ఎలాగుంటూ ఉపవాసం ఉంటారు, ఏ టైం నుంచి ఏ టైం ఉండాలి? ఇది చాలా పెద్ద డౌట్ అందరికీ కూడా. మీరు గమనించాలి, నేను ఉపవాసం ఉంటాం అంటే ఆల్మోస్ట్ నేను నైట్ భోజనం చేయను ఎప్పుడు కూడా. గత 5-6 ఇయర్స్ నుంచి, నా పెళ్లికి ముందు నుంచే, అంటే 7-8 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చెప్పాలంటే దగ్గర 10 ఇయర్స్కి దగ్గరలోనే నేను రాత్రి భోజనం మానేసిన ఎప్పుడో. నేను చాలా కాలం అయింది. అంటే మానేటువంటి మొత్తం అని కాదు, అకేషనల్గా ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే ఖచ్చితంగా ఎప్పుడన్నా తినాలంటే అప్పుడు తింటుంటాను. కానీ ఆల్మోస్ట్ నైట్ భోజనం అనేటువంటిది మానేసింది. ఆల్మోస్ట్ నేను ఒక 6-7 లోపల ఏదన్నా మిల్క్ లేకపోతే ఏదన్నా తీసుకుని తర్వాత ఇంకా నైట్ ఏముండదు. ఆల్మోస్ట్ మా పిల్లలు కూడా అంతే, 6-7 లోపలనే భోజనం చేసేస్తారు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు. ఇంకా తర్వాత మా ఇంట్లో ఏముండదు అనమాట. కిచెన్ అంతా కాళ్ళు అన్ని క్లీన్ అయిపోతాయి అనమాట. సో మళ్ళీ అర్లీ మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది అప్పుడు ఉంటుంది. సో మేము కూడా అంతే. ఇప్పుడు నేను నైట్ భోజనం చేయలేదు, ఇంక ఇప్పుడు చేయను. ఇప్పుడు నుంచి మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ ఉండదు. అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ ప్రేయర్ ఉంటుంది కదా, 2:30 to 3:30 ప్రేయర్ అయిన తర్వాత అప్పుడు నేను తింటాను. తర్వాత మళ్ళీ
రేపటి వరకు ఇంకేముండదనమాట. అంటే ఇది మీరు కూడా ఎలాగ చేయాలి, ఇదే మీకు రూల్ అని నేను చెప్పట్లేదు. ఇది నాకు ఇష్టమైంది, ఇది నాకు నచ్చింది. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, నా యొక్క బాడీ స్ట్రక్చర్‌ని బట్టి, నా బాడీ డిజైన్ బట్టి నాకు బీపీలు, షుగర్‌లు ఏ విధమైన సమస్యలు ఏది లేదు కాబట్టి, నాకు ఇది ఇబ్బంది లేదు కాబట్టి, నా బాడీ దీన్ని తీసుకుంటుంది కాబట్టి నేను ఈ వేలో ఎళ్తున్నాను. అందరూ కూడా జాషు బ్రదర్ అలా ఉన్నాడు కాబట్టి ఇట్లాగని కాదు. ఇప్పుడు మాతో పాటు ఒకసారి ఎవరైనా బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక్కరోజు కూడా ఉండలేరు. ఎందుకనంటే మేము తినేది బ్రౌన్ రైస్ ఉంటది, పాలలో షుగర్ ఏసుకోం, పెరుగులో సాల్ట్ ఏసుకోం. ఇట్లా డిఫరెంట్‌గా ఉంటది మన లైఫ్ స్టైల్ అంతా కూడాను. కాబట్టి మీరు ఎలాగ చేస్తే మేము అలాగే చేస్తాం. ఇంపాసిబుల్ అవ్వదనమాట. అర్థమవుతుందా? ఒకళ్ళు నడిచారనుకోండి, ఈ కాలు ఎక్కడేస్తే ఇంకో కాలు ఇంకెక్కడో ఏస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న హైటు, వాళ్ళకున్న గ్యాప్‌ని బట్టి. అంటే మీకులాగా నేను నడుస్తానంటే ఒకరు ఇక్కడ అడుగేసారు, ఇంకొకడు అడుగు అక్కడేసారు. ఇంత గ్యాప్‌లో మీరు ఏయలేరు కదా! మీ అడుగు ఎక్కడుంటే ఇంకొక అడుగు ఇక్కడేస్తారు. కాబట్టి మీ లెవెల్‌లో మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరి లెవెల్ వాళ్ళకుంటది. కాబట్టి కంపేర్ చేసుకోవద్దు. ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి అప్పులు వాళ్ళకున్నాయి, ఎవరి అనారోగ్యాలు, ఎవరి బంధకాలు వాళ్ళున్నారు. కాబట్టి వాళ్ళు చేసినట్టే నేను చేస్తాను ఇట్లా అనుకోవద్దు. దేవుడు ప్రతి వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఇచ్చాడు కాబట్టి మీ ప్రణాళిక చెప్పిన మీరు నడుచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తినకపోతే నీరసమైపోతారు. కాబట్టి ఒక లిమిట్ పెట్టుకోండి, ఒక టైం పెట్టుకోండి. లేకపోతే దేవుడికి మీకు అడ్డుగా మధ్యలో ఏదైతే వస్తుంది, రోజంతా మొబైల్తో గడుపుతున్నారా, మొబైల్కి ఒక స్టేటస్ పెట్టేసింది, నేను 21 డేస్ మొబైల్ వాడతలేదు కాబట్టి నన్ను ఎవరు కాంటాక్ట్ చేయొద్దు. మీలో చాలా మంది కూడా నాకు ఎక్కువ ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి, 21 డేస్ మీకు ఏదైనా అవసరం ఉండి ప్రార్థన ఖచ్చితంగా అంటే ఒక వాయిస్ మెసేజ్ పంపించండి. జస్ట్ 30 సెకండ్స్ లోపల ఉండేలాగా ఇది నీడ్ అంటే ఖచ్చితంగా ప్రేయర్ చేసి పంపుతాను నేను చూసిన తర్వాత. దయచేసి సమయం మరి చాలా విలువైనటువంటిది కాబట్టి భావించి ఎక్కువ మంది ఫోన్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. బ్రదర్ నేను ఇదిగో ఈ షాప్లో పనిచేస్తాను, బ్రదర్ నేను హాస్పిటల్లో చాలా కాల్స్ చేసి నాకు ఇట్లా చెప్తూ ఉన్నారు. ఓ పని చేయండి, మీకు ఏది సమయం, ఇప్పుడు రాత్రి వస్తారు 6కి వచ్చారనుకో, 7కి వచ్చారనుకోండి, శుభ్రంగా మీరు ఏం చేస్తారు, మరి ఏమైనా తినాలంటే కొంచెం తినేసేసి ఇంకా అక్కడ నుంచి ఏం చేస్తారు, కట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేసేయండి, మధ్యాహ్నం లంచ్ వరకు ఉండండి. ఇది నేను రూల్ పెడతలేదు పిల్లలు, మీ కంఫర్ట్ని చూసుకుని ఖచ్చితంగా మీకు దేవునికి సబ్మిట్ చేసుకుని దేవునికి దగ్గరగా ఉండేటువంటి ఉపవాసాలు చేసినట్లయితే అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. లేకపోతే రొటీన్గా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వెళ్ళిపోవాలి అలాగని కాదు, ప్రత్యేకపరచుకోండి మిమ్మల్ని. అదే మళ్ళీ చదువుతాను వినండి. సియోనులో బాకా ఊదుడి అంటే ప్రకటన చేయండి. బోర, నా నోటిని దేవుడు బోరగా వాడుకుని ఒకరు ప్రకటన చేయించాడు, ఊదించాడు. అది మీ నీటిలో పడ్డది, మీ చెవిలో పడ్డది ఆ మాట. కాబట్టి మీరేం చేయాలి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ పెట్టాను నేను. 1వ తారీఖు నుంచి 21 వరకు జనవరి నూతన సంవత్సరం అంతా కూడా ఈ 21 డేస్ మీరు ఏం చేయాలి, ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. నియమించి ప్రకటన చేయమన్నాడు. నియమించాము, ప్రకటన చేసాం. 1 నుంచి 21 డేస్. కాబట్టి ఈ ప్రకటన మీకు అందిన తర్వాత, ఈ ప్రకటన మీ చెవిలో పడిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు అందరూ కూడా మీ కార్డులన్నీ పనిచేయ, కొత్త కార్డులు అప్లై చేసుకోండి అన్న ప్రకటన మీరు విన్న వెంటనే ఏం చేశారు, ప్రాసెస్లో ఉన్నారు లేదా, వెళ్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు లేదా. అలాగే ఈ ప్రకటన మీరు విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఎలాగా, మీ సిచ్యువేషన్ బట్టి. అందరూ ఒకేలా కాదు, ఎవరికి తగినటువంటి విధంగా వాళ్ళు కొన్ని గంటలే పెట్టుకుంటారో, లేకపోతే కొన్నిటిని నేను ఇంకా చికెన్ తిన 21 డేస్, ఈ 21 డేస్లో మా ఇంట్లో ఏ విధమైన నాన్ వెజ్ ఉండదు అనమాట. అది మా డిసైడ్మెంట్. మీరు కూడా అది చేసుకుంటారా, చేసుకోండి అని నేను చెప్పను, మీ ఇష్టం. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఈ 21 డేస్ కూడా మేము ఎవరి ఇంట్లోకి వెళ్ళటం కానీ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు మాట, ఏ తతంగాలు ఏమీ లేవు అనమాట. ఇంకా అంతా కూడా ఖచ్చితంగా దేవుని దగ్గరే ఉండాలి, దేవునితో. మేము ఇంట్లోనే ఉంటాం, మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, నేను కూడా జాబ్ చేసి, ఇవి కాదు నేను అనేది. ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్, ఇవన్నీ కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రభుతో గడపటం. మోసే గారు ఇంకా అలా అన్నయ్య అహరోను గారిని తీసుకెళ్ళదు కూడా, యెహోషువని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మన సహవాసం రిలేషన్స్తో కాదు, ఆత్మీయులతో ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మన సహవాసం మన రిలేషన్షిప్స్తో కాదు. మరి మోసే గారికి ఎవరో అలా అన్నాయి కదా, అహరోను తీసుకుని వెళ్ళాలి కదా, అహరోను తీసుకెళ్ళలేదు. యెహోషువని తీసుకెళ్ళలేదు. యెహోషువ అన్న బంధువా, యెహోషువ అన్న దగ్గరుడా, ఆత్మీయుడు అనమాట. దేవుడు చెప్పినట్టు వినేటువంటి వాడు, దేవుడు మాటకు లోబడేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు వస్తే, మీ అన్న మీ అమ్మ మీరు ఎవరు నా అమ్మ ఎవరు నాన్న, ఎవరు దేవుని మాట వింటారో వాళ్ళేం చెప్పాడు. అలాగే దేవునికి లోబడేటువంటి వారితో సహవాసం చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇందాక ఒక సహోదరి ఫోన్ చేసి అంటది, అన్న ఆదివారం వారానికి ఒకసారి చర్చికి వెళ్తాం, అక్కడ విని ఆ మాత్రం కాదు, రోజు కనెక్షన్ ఉండాలంటే ఎలాగని మేము ఆలోచన చేస్తుంటే మిమ్మల్ని పరిచయం చేశాడు దేవుడు, మీ యొక్క ఛానల్ మాకు వచ్చేలా చేశాడు దేవుడు. చాలా సంతోషంగా ఉందన్న. వాళ్ళు ఏమైనా ఆర్డినరీ పర్సన్సా, చక్కగా భార్యాభర్తలు, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మంచిగా చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, లక్షల్లో జీతాలు సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళకి పెద్ద లెక్క కాదు అసలే. కానీ ఇటువంటిది జస్ట్ వాయిస్ రూపంలో జరుగుతున్నటువంటి పరిచర్యలకు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వి
ఎంతో సంతోషపడుతూ చక్కగా దేవుని నామను మహింపరుస్తున్నారు, దేవునికి సపోర్ట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒకటి నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు, ఒక ప్రకటన నీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావు అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి న్యాయం చేసుకోవాలన్నమాట, దాని ప్రకారం నడుచుకోవాలన్నమాట. సరే, ఇక్కడ చాలా మందికి సమస్యలు వచ్చాయి. బ్రదర్, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి, మరి మేము ఎలాగ ఈ సమస్య నుంచి బయటపడాలి, ఈ సమస్య నుంచి మేము ఎలాగ విడుదల పొందుకోవాలి, ఈ సమస్య నుంచి మేము బయటపడాలంటే ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థనలో మా యొక్క సమస్యను పెట్టి ఎలా ప్రార్థన చేయాలి, ఇది చాలా మందికి వచ్చేటువంటి డౌట్. ప్రియులు గమనించాలి, మీ జీవితంలో సైతాన్ గడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు, సైతాన్ రాజ్యం మీ ఇంట్లో కొనసాగుతుంది, సమాధానం లేదు, అశాంతిగా ఉంది. మరి ఎలాగ ఏం చేయాలి? నెంబర్ 1 చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక ఒక మాట ఉంది. మన యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి తొలగిపోవును. వింటున్నాడా? పారిపోవును, పరారైపోతాడు. నెంబర్ 1 ఈ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. 2 వచనాలు చూపిస్తాను, జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మన జీవితంలో సైతాన్ క్రియలు బయటకు పోవాలంటే, మన జీవితంలో అంధకార శక్తులు పనిచేస్తుంటుంటే అవి విడుదల పొందుకోవాలంటే, వాటి నుంచి మనం బయటపడాలంటే నెంబర్ 1 చేయవలసింది ఏంటంటే దేవునికి లోబడాలంట. ఇదేంటి? లోబడితే పారిపోతాడంట. ఇది ఎలాగున్నా చూసారా? ఎవరికన్నా మనం లోబడ్డాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అరే లొంగిపోయాడురా అంటే ఓడిపోయినట్లు లెక్క. గమనించాలి, నువ్వు దేవుడి దగ్గర ఓడిపోయినట్లయితే, నువ్వు దేవునికి లోబడినట్లయితే అపవాది పారిపోతాడంట. నువ్వు దేవుడికి లోబడలేనట్లయితే, నువ్వు దేవుడికి లొంగలేనట్లయితే అపవాదిని మీద దాడి చేస్తాడంట. ఓ వండర్ఫుల్ సీక్రెట్ కదా. కాబట్టి అపవాదిని ఎదిరించాలి. నువ్వు ఎప్పుడు? నువ్వు దేవుడి మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా, దశం భాగాలు తీయకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా, నువ్వు తగ్గించుకోకుండా, సైతాన్న పో, నాకు తెలుసులే నువ్వు దేవుడికి ఎంత విలువిస్తావో, నీ దేవుడు నీకు ఎంత విలువిస్తాడో. వింటున్నారా? ఎందుకనే సైతాన్ గడు ఆ వ్యక్తిని పట్టుకుని వదలట్లేదనమాట. కారణం ఏంటంటే ఇదనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండి, నెంబర్ 1 ఇది చేయాలి. లోబడాలంటే ఎలాగా? ఉపవాసం ఎందుకు ఇంతకని గమనించాలి. ఈ ఉపవాసం ఎందుకంటే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి నీకు ప్రార్థన చేయాలని ఉంది, కానీ మత్తు వచ్చేస్తుంది అనమాట. మోకరించాలని నీకు ఉంది, కుదరడం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నావు, ఒక గంట 2 గంటలు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు, సమయం 10 అయింది, కనీసం 12 గంటల దాకా దేవుని సన్నిధిలో ఉండాలనుకుని తీర్మానం చేసుకుని, ఎందుకంటే పనులు గిల్లు అన్ని సమయం నైట్ 10 అయిపోయింది, ఇంకా దేవుని సన్నిధిలో గడపలేకపోయి ఇప్పుడు ఏం చేస్తావు? డిసైడ్మెంట్ చేసుకున్నావు, కానీ శరీరం సహకరించలేదు. ఎందుకని? బాగా తిన్నగట్టు మత్తు వస్తూ ఉందన్నమాట. ఇది నీకు లోబడాలి అంటే ఏం చేయాలంటే గమనించాలి. దేవునికి లోపడతాం అంటే ఏంటంటే శరీరాన్ని లోపరుచుకోవాలి. ఎలా లోపరుచుకోవాలి? దీనికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉంటే, ఇది చెప్పినట్టు నువ్వు వినకూడదు. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు, దాహం ఎత్తుంది, నీళ్ళు ఇవన్నీ అంటారు. దీనికి సర్వీస్ చేస్తూ కూర్చుంటే దేవుని పని చేయలేం మనం. అలాగని మొత్తం మానేస్తే శరీరం కూడా దేవుని ఆలయమే. వింటున్నారా? కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరాశని ఏం చేయాలి? చంపాలి మనం. ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. ఈ శరీరం మనం లోపరుచుకుంటే మనం దేవునికి లోబడి ఉండగలుగుతాం. లేదంటే శరీరానికి మనం లోపడ్డాం అనుకోండి, దీనికి కావాల్సింది పెడుతూ, తినాలని తింటూ, చిత్తుగా తిని మత్తుగా పడుకుంటాం. ఇంకా దేవుని దగ్గరికి ఏం వెళ్తాం? ఈ ఉపవాసం అనేటువంటిది దేవుడికి ఏదో చేస్తుందని కాదు, నీ శరీరాన్ని లోపరుచుకోవటానికి. దేవునికి నీకు అడ్డుగా ఏమొస్తుందంటే ఆత్మకు నిరంతరం పోరాటం జరుగుతుందంట. కాబట్టి పోరాటం జరుగుతున్నప్పుడు ఎవడు బలమైనడు అయితే వాడు నెగ్గేస్తాడు కదా. ఇప్పుడు శరీరము ఆత్మ, ఎవరు బలమైనటువంటి వారు? నువ్వు ఆత్మను పోషించాలంటే శరీరాన్ని పక్కన పెట్టేసేసి, దానికి తిండి తక్కువ చేసి, ఆ సమయాన్ని పోషించాలి ఆత్మలో. బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తుంటే అంతరంగ పురుషుడు, ఆత్మీయ పురుషుడు బలపడిపోయాడు, శరీరం అయిపోయాడు, బలహీనమైపోయాడు. కాబట్టి ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి. ఓ వాట్ ఎ వండర్ఫుల్. అర్థమవుతుందా ఉపవాసం అంటే ఏంటోను? ఎలాగన్నది? నీ ఆత్మీయ పురుషుని బలపరుచుకోవడానికి ఈ శారీరక పురుషుని బలహీనపరచుకోవడం అనమాట, తక్కువ చేయటం అనమాట. వీడికి తిండి పెట్టకుండా వీడిని బలహీనం చేస్తే అంతరంగ పురుషుడు అనేటువంటి ఆత్మపురుషుడు బలపడిపోయాడు. కాబట్టి ఎవరు నెగ్గుతారు? ఇప్పుడు ఆత్మపురుషుడు నెగ్గేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లే, ఆత్మ చెప్పినట్లే శరీరం మనకి లోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుక. మోకరించాలంటే మోకరించదు శరీరం, అప్పుడు ప్రార్థించాలంటే ప్రార్థించదు శరీరం. ఇంకా ఏమి దానికి నిద్రమత్తులు ఇంకేమి రావన్నమాట, ఏ బలహీనత రాదనమాట. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించి, అప్పుడు నువ్వు వేణు చూసారా, సాతాను గడప్పుడు నువ్వు ఎప్పుడైతే లోబడుతున్నావో, అమ్మో వీడు దేవుడికి లోబడ్డాడు కాబట్టి దేవుని అండర్లో ఉన్నటువంటి వాడు వీడు,
ఈడు దేవుడు అండర్లో ఉన్నాడు. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనుకోండి, దొంగోడైనా సరే, ఇంకా ఆ వ్యక్తి నుంచి ఎవడన్నా దాడి చేయగలుగుతాడా? ఎవడో మర్డర్ ఏదో చేశాడు అనుకోండి, మర్డర్ చేసినటువంటి వాళ్ళు చీని చంపేయాలని చూస్తారు, కానీ వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అంటున్నాను, ఆగండి, మేము చట్ట ప్రకారం మేము తీసుకొస్తాం, ఊరేయించాలంటే ఊరి వేయిస్తాం, కాబట్టి మీరు ఎవరు చేసుకోవడం లేదు. తప్పు చేశాడు, కానీ ఎక్కడున్నాడు? అలా ఈ రోజున మనం ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని అండర్లోకి వెళ్ళిపోయామో, సైతాన్ గడి ఇవ్వడం నిన్ను దాడి చేయడానికి సరిపడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చక్కగా వింటూ ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ఆ దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలంట, అపవాదిని గద్దించాలంట. అప్పుడు ఏం చేస్తాడు? పారిపోతాడంట. నెంబర్ 1. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి అప్పుల సమస్యలు, అంధకార సమస్యలు, చీకటి శక్తులు, మరి ఏవైతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోవాలంటే మీరు లోబడాలన్నమాట. వింటున్నారా? ఈ మాట చూడండి, ఎలా ఉంది, ఎంత బాగుంది చూడండి. దేవునికి ఏం చేయనట్టు? లోబడితే పారిపోతాయంట. లోబడితే పారిపోతాయి. లోబడితే పారిపోవటం ఏంటి? మీరు దేవునికి లోబడితే అపవాది వాడంతట వాడే పారిపోతాడు. దేవునికి లోబడి గద్దించలే, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను మహోన్నతుడి చోట నివసిస్తూ ఉన్నాను, నేను ఎవరి పక్కన, నేను ఎవరి వెనకాల తెలుసా, నా ఎదుటి ఎవరున్నా తెలుసా, నేను దేవుని బిడ్డని అని అన్న వెంటనే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడంట. ఓ అని చెప్పేసి. నెక్స్ట్, నీ జీవితంలో సమస్యలు తీరాలంటే ఇంకొక సూత్రం నేను చెప్తా ఉన్నాను. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో మనం చూసినట్లయితే 4వ వచనం చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సంతోషింతే సఫలమవుతాయంట, సంతోషింతే తీరుతాయంట, ఆనందిస్తే అన్ని పనులు అయిపోతాయంట. ఇదేంటి? నేను పొద్దు నుంచి ఏడుతూనే కూర్చున్నానండి నా అప్పుల సమస్యల గురించి, రాత్రి అంతా టెన్షన్ అండి, నిద్ర పట్టలేదు, తీరిపోయినాయి పొద్దునకి. మీలో ఎవరన్నా నాకు మంచి సాక్ష్యం ఉంటే పంపించండి. రాత్రి అంతా ఏడుతో కూర్చున్నానండి, నా అప్పులన్నీ తీరిపోయి. రాత్రి అంతా కూడా నేను కన్నీరు కార్చానండి, నా అప్పులన్నీ తీరిపోయి. రాత్రి అంతా కూడా నిద్ర లేదండి, టెన్షన్గా ఉన్నాను, తెల్లవారుదలకు అప్పులు తీరిపోయి. ఒక్క సాక్షి రాలేదు ఎక్కడ కూడా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయంలో ఉన్న వాంఛ, కోరిక ఏదైతే ఉందో తీర్చబడుతుందంట. 5వ వచనం కూడా చదువుతాను, ఇంకా బాగుంటుంది. 37వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చు. ఓ వండర్ఫుల్, ఎంత బాగుందో చూస్తే ఇక్కడ ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయాన్ని తీర్చాడు. నీ మార్గం యెహోవాకు అప్పగించు, నేను అప్పగించను, ఈ అప్పు నేనే తీర్చాలి, ఇక్కడ అప్పు చేసి అక్కడ అప్పు తీర్చాను, అక్కడ అప్పు చేసి ఇక్కడ తీర్చాను, కాబట్టి ఎలాగైనా సరే నేను దీని నుంచి బయటపడాలి. నువ్వు బయటపడాలంటే ఇంపాసిబుల్. ఎలాగైనా సరే నా దేవుడు నా ఈ సమస్యను విడిపించాడు. ఆత్మలోకంలో నా ఆధ్యాత్మికమైన మనోనేత్రాలు తిరుగు, దేవా నన్ను ఎలా విడిపించావో నేను దాన్ని చూసి అలా బయటపడటానికి ఆల్రెడీ మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. మనంతా కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం ఉందా లేదా? మార్గం చేయాలా దేవుడు? రక్షించాలా దేవుడు? లేదు, రక్షకుడుగా వచ్చేసాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఒక మార్గాన్ని వేసేసాడు. ఆ మార్గం నీకు తెలియాలంటే నువ్వు నమ్మాలి, రక్షణ పొందాలి, అంతే. ఆ మార్గం కూడా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మార్గం ఉంది, కానీ కళ్ళు కనబడతలేదు. ఎందుకని? ఈ మనోనేత్రాలు మూయబడ్డాయి. ఎఫెసీ 1:17 రోజు చేయాలి. అందుకని అక్కడ ఏముంటది? మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎప్పుడైతే ఈ మనోనేత్రాలకు వెలుగొచ్చిందో దారి కనిపిస్తుంది, అంతే, వెళ్ళిపోవటం. కాబట్టి నీ మార్గంలో యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకును, ఆయన్ని కార్యం, ఆయన నమ్ముకో, విశ్వాసం చాలు. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమే. ఇంత సింపుల్గా దేవుడు చెప్తుంటే, లేదు నేను ఇలా చేస్తాను, ఇన్ని ఉపవాసాలు చేస్తాను, ఇన్ని చేస్తాను, ఉపవాసం చేయటం వల్ల దేవుడు మనసు మారిపోతుంది అనుకుంటారు చాలా మంది. వింటున్నారా? జిమ్లోకి వెళ్ళి 10 కేజీలు వెయిట్ పట్టుకుని చేస్తాం మన ఎక్సర్సైజ్, 10 సంవత్సరాలు బట్టి చేస్తాం. ఈ 10 కేజీలు వెయిట్ కాస్త 7 కేజీలు అయిపోతుందా? ఈ 10 కేజీలు రాడ్ కాస్త 3 కేజీలు అయిపోతుందా? ఇంపాసిబుల్. 100 సంవత్సరాలు చేసిన ఈ 10 కేజీల రాడ్ 10 కేజీలే ఉంటుంది. అదేంటి మరి? ఎక్కడ సంభవిస్తుంది మార్పు? చెయ్యిగా ఏమవుతుంది? ఇంత లావు ఉన్న చెయ్యి కాస్త ఈ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి సన్నగా అయ్యి ఇక్కడ మజిల్ పెరిగి చక్కటి కట్స్ వచ్చి చక్కటి షేప్ వస్తుంది అనమాట. ఆ యొక్క వెయిట్స్లో మార్పు లేదు, వెయిట్స్లో కూడా ఏం చేంజ్ లేదు. ఆ వెయిట్స్ని పట్టుకుని నువ్వు చెయ్యిగా ఏమవుతుంది? ఆ వెయిట్స్ నీ చేతిలో నీ మార్పు తీసుకొస్తుంది. ఫ్యాట్ బయటకు పోవాలి కదా, ఫ్యాట్ని బయటకు పంపేసి ఈ ఫ్యాట్ అంతా రెడ్యూస్ అయ్యేలా చేసి నీ మజిల్ని బిల్డ్ చేసి స్ట్రాంగ్ చేసి హెల్తీ చేస్తుంది అనమాట. ఓ ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉపవాసం దేవుడిని కదిలించదు. చాలా మంది అనుకుంటారు దేవుడు కదిలించేసాడు. ఉపవాసం దేవుని కాదు,
ఉపవాసం నిన్ను కదిలిస్తుంది. ఉపవాసం చేస్తే నీ బాడీలో ఫ్యాట్ కరుగుతుంది కానీ దేవుడు కరగడం లేదు. బ్రదర్, నిన్ను పట్టణస్తులంతా కూడా ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు కదిలించబడ్డాడు, దేవుడి నిర్ణయం మారిపోయింది. దేవుడి నిర్ణయం ఏం మారలేదు. దేవుడి నిర్ణయం ఏంటి? అంతటను అందరిని మారు మనసు పొందవాలన్న దేవుని యొక్క ఉద్దేశం. మరి అలాంటి మారు మనసు పొందలేదా? దేవుని ఉద్దేశం నెరవేరిందా లేదా? ఎందుకని మార్పు ఎక్కడొచ్చింది? దేవుళ్ళనా? గమనించాలి. ఎందుకని వాళ్ళని దేవుడు చంపాలనుకున్నాడు? ఎందుకని దేవుడు వాళ్ళని శిక్ష విధించాలనుకున్నాడు? మాస్టర్ ఇప్పుడు మరి గ్రౌండ్లో 10 రన్లు అయ్యారా, గోడ కుర్చేయరా, ఎందుకని వీడు పాఠం చదవలేదు కాబట్టి. వాడు గోడ కుర్చీ చేశాడు 2 నిమిషాలు, మాస్టర్ నాకు పాఠం వచ్చేసిందని అనుకోండి, చెప్పరా వచ్చుకొచ్చు అంటే మాస్టర్ ఉద్దేశం అని గోడ కుర్చీయాలని కాదు, ఆ కాన్సెప్ట్ నీకు రావాలి, ఆ కోచింగ్ నీకు రావాలి. కాబట్టి ఇక్కడ నినివే పట్టణస్తుల జీవితంలో దేవుడు చంపేయాలన్నది కాదు దేవుడి కాన్సెప్ట్. వాళ్ళలో మార్పు తీసుకురావాలి, మంచి వాళ్ళకి చేయాలి, అంతే కదా. వాళ్ళు చెడుతనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. అయిపోయింది. దేవుడికి అల్టిమేట్గా కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హల్లెలూయా. కాబట్టి దేవుడి మనసును అర్థం చేసుకోక మనం దేవుడు మనసు మార్చుకుంటాడు, దేవుడు కదిలించబడ్డాడు, దేవుడు నాకు అన్నిటి ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఎప్పుడు ఆలకింతాడు మన ప్రార్థన. దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయాలని చూస్తాడు. దానికి తగ్గట్టుగా నీ మైండ్ ప్రిపరేషన్ లేకపోవటం వల్ల, దానికి తగ్గట్టుగా నీ విశ్వాసం లెవెల్ లేకపోవటం వల్ల కార్యం జరగదు అనమాట. ఎప్పుడైతే నీ విశ్వాసం పరిపూర్ణం అయిపోయిందో, ఎప్పుడైతే క్రీస్తు యేసును కలిగిన మనసు నువ్వు కలిగి ఉన్నావో, ఎప్పుడైతే క్రీస్తు ద్వారా నువ్వు మార్చబడుతుంటావో, ఆయన యొక్క ఆలోచన తగినట్టుగా నువ్వు ఆలోచించగలుగుతావో, ఎప్పుడైతే ఆయన పక్కకు వచ్చి ఆయనలాగా నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, ఆ కార్యానికి ఆల్రెడీ సొల్యూషన్ అక్కడ కనుగొంటావు. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు ఆల్రెడీ ఎప్పుడో చేసేసాడు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనిషి ఆదామును సృష్టించిన తర్వాత ఆ మనిషి అయినటువంటి ఆదాము దేవుని వెళ్ళి, ప్రభువా నాకు ఈ సమస్యను సాల్వ్ చేయవా, నాకు ఈ ఇబ్బందిని సాల్వ్ చేయ అని అడుక్కున్నాడా? ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఎప్పుడో చేసేసాక మనిషిని చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. తర్వాత మనిషి వచ్చాడు. కాబట్టి ఈ మనిషికి ఏది లేదు దేవుడిని అడుక్కుని ఇలా చేసుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర వచ్చి నన్ను అడుక్కోవాలి నువ్వు అనేటువంటి లేదు. కానీ దేవుడికి ఉద్దేశం ఏంటి? నాతో మాట్లాడాలి, నువ్వు నాకు దగ్గరగా ఉండాలి, ఇవన్నిటిని బట్టి నాకు కృతజ్ఞత చెప్పాలి, నన్ను మహింపరచాలి, నన్ను గణపరచాలి, నన్ను స్తుతించాలి. అంతే. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను స్తుతి, ఆరాధన. హల్లెలూయా. 4 మాటలు. అంతగా నువ్వు నన్ను అడుక్కుంటావని కాదు నేను చేసింది. నేను ఒక బెగ్గరగా నేను చేయలేదు. సమస్త భూమిని ఇచ్చేసాడట, ఏలుబడి చేసుకో, లోపరుచుకో, నిండించు, ఫలించు, విస్తరి అంత చేశాడు దేవుడు. ఇచ్చేసాడు, నీదే. అంటే మళ్ళీ నువ్వు ఇంకా బెగ్గరలాగా వెళ్ళి మళ్ళీ అడుక్కుంటాను దేవుడి దగ్గర వెళ్ళి, ప్రభా ఈ సమస్య, ఆ సమస్యలతో దేవుడి దగ్గరికి వెళ్తామని ఆయన అనుకోవట్లేదు. ప్రియులారా, సంతోషంగా యెహోవాను బట్టి సంతోషించు. దేవా నువ్వు ఎన్ని చేసావు, దేవా ఎన్ని అద్భుతాలు చేసావు, దేవా గతంలో నా జీవితం ఎటువంటిది, నువ్వు చేసిన కార్యాలు సంతోషించు, యెహోవాను బట్టి సంతోషించు. అప్పుడు నీ హృదయవాంఛలు తీర్చబడతాయి. నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఇలా గమనించాలి. ఇది సమస్య ఇలా కాదు. సంతోషించు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు. నేను అప్పుల్లో ఉన్నాను, నేను గోతులో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను, నేను అగ్నిగుండంలో ఉన్నాను, నేను సరసాల్లో ఉన్నాను. బట్ పేతురు గారు అంటండి, జైల్లో గాఢ నిద్రపోతున్నాడు అంట. దూత వెళ్ళి పేతురు తట్టి లేపితే కానీ లేకట్లేదంట. అంతకుముందే యాకోబుని చంపి పడేశారు. ఎందుకని? ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుళ్ళో ఉన్నాడని. తర్వాత ఇంక పేతురు గారు రెడీగా ఉన్నాడు చంపేయటానికి. పేతురు గారు నెక్స్ట్ చచ్చిపోయింది. చచ్చిపోయేటువంటి వ్యక్తి జైల్లో ఉండి ఏం చేస్తాడు? చెప్పండి మీరు. ఇప్పుడు తెల్లారితే డబ్బులు అప్పు కట్టాలి బ్రదరు, అప్పులు వచ్చి కూర్చుంటారు, ఎంత టెన్షన్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ వింటున్నారు, అర్థమవుతుందా? మీరు చెప్పినటువంటి మాట ప్రకారం ఆలోచన చేస్తే పేతురు గారికి ఎంత టెన్షన్ ఉండాలి? కంటి మీద కునుకు రాకూడదు, కళ్ళు చింతనొప్పులు రెర్రగా అయిపోవాలి, ఆందోళనతో చెమటలు పట్టేసి ఉండాలి కదా. అటుబట్టుడు ఇటుబట్టుడు వాళ్ళ మధ్యలో పడుకున్నాడంట ఆయన. అంత సెక్యూరిటీలో, అంత జైల్లో, అంత బంధకాల్లో హాయిగా లేపితే కానీ లేకలేనంత పడుకున్నాడంట. యేసుక్రీస్తుపురం వెళ్తున్న బోటు మునిగిపోతా ఉంది, తుఫాను వచ్చి కొడతా ఉంది. కనీసం నీళ్ళు వచ్చి మీద పడ్డా మెలకు రావాలి కదా. అంత గాఢ నిద్రలో ఉన్నాడు యేసుప్రభు. శిష్యుడు వచ్చి ప్రవ్వా అని ఇలా తట్టి ఊపితే కానీ లేగలేదండి దేవుడు. ఎందుకని ఆ కాన్సెప్ట్ అక్కడ పెట్టాడు దేవుడు తెలుసా? నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి. గందరగోళం నీ చుట్టూ ఉన్నా కానీ, నీ పక్కన 1000 మంది కూడా, నీ పక్కన 10,000 మంది కూడా, నీ అపాయం నీ దగ్గరికి రాదు. కరోనా వైరస్ వచ్చిన ఈ మాట రోజు చెప్పు. నేను 2020లో ఈ మాట పలకండి, ఏ వైరస్ నేను తాకదు అంటే భయపడిపోరు. అమ్మో మా పక్కడికి వచ్చేసింది, ఆ పక్కడికి వచ్చేసింది.
ఈ వాక్యం నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టి బలపడాలి, కానీ పక్కోడికి వైరస్ వచ్చింది, పక్కోడికి వైరస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంతే 2024లో మళ్ళీ కరోనా వైరస్ వచ్చేస్తుందంట. రాని దాని గురించి వచ్చేస్తుందని భయపడిపోతున్నాం ఎందుకు అసలు అని? వాక్యం లేదు. నీలో ఉన్న వాక్యం కంటే బయట నుంచి వచ్చేటువంటి సమస్య కోసం నువ్వు ఎక్కువ థింక్ చేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఉపవాసం పెట్టేది ఎందుకంటే ఈ శరీరం ఈ మామూలు నేత్రాలు మూయబడాలి, అప్పుడు మనో నేత్రాలు తెరవబడతాయి. ఈ మామూలు నేత్రాలు చూసింది అలా చూసి నమ్మేసేసి దిగులు పడతావు. 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోవాలి. సంతోషింతే సమస్యలు తీరిపోతాయి. వండర్ఫుల్, సింపుల్. సంతోషింతే సమస్యలు తీరుతాయి ఏంటండి బాబు? నేను చెప్పాను కదా మొన్న 12 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్లో హ్యాపీగా నేను ప్రార్థన చేసుకుంటా 12 అవర్స్ గడుపుతూ ఉన్నాను. నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రార్థన ఐదులోకి సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోయాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేగా నేను గందరగోళం అయ్యానా? వినాలి. నేను ప్రాక్టికల్గా నా లైఫ్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అంతేగాని ఏదో 4 బైబిల్ వాక్యాలు తెచ్చేసేసి ఇలా చేయండి అలా చేయండి అనేదో ఒక మ్యాటరు, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మీకు. ట్రాన్స్ఫర్మేషన్ జీవితంలో చూపిస్తున్నాను, నా జీవితంలో చేసినటువంటి కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతున్నాను. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఇవన్నీ కూడా. కాబట్టి సంతోషించే సమస్యలు తీరిపోతాయంట, లోబడితే పారిపోతాడంట. ఎంత బాగున్నాయో తెలిసి ఈ 2 మాటలు నేను మధ్యాహ్నం ఆలోచన చేస్తున్నాను. ఈరోజు ఇవి చెప్పాలైతే ఎందుకు అసలు ఎంత బాగున్నది, చిన్న కాన్సెప్ట్ ఇది. అసలు సంతోషించే సమస్యలు తీర్చిపోవటం బ్రదర్, ఎంత టెన్షన్ వస్తుంది తెలుసా? ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ రెంట్ ఎలా కట్టాలి, అసలు నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఒక్కడనే, నేను సింగిల్. నువ్వు సింగిల్ అనుకుంటే సింగిలే. ఐఎమ్ నాట్ ఎలోన్. నాతో యేసయ్య ఉన్నాడు. నేను ఒంటరి అయినటువంటి 10,000 మందిని చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అని చెప్పినాడు దేవుడు. కాబట్టి నేను ఒంటరిని కాదు, 1000 మందిని నేను. హల్లెలూయా. నా దేవుని దృష్టిలో నేను 1000 మందితో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట చాలా విలువైనటువంటిది. నేను చాలా విలువైన వ్యక్తిని. నేను ఆయన సొత్తు. ఎవరి సొత్తు అంటే ఇది ఎవరిదండి? ఈ బ్యాట్ ఎవరిదండి? సచిన్ టెండూల్కర్ వాడాడు. చాలా విలువైంది. ఈ పెన్ ఎవరిదండి? అబ్దుల్ కలాం గారిది. అబ్దుల్ కలాం గారి పెన్నుకి అంత విలువ ఉంటే, సచిన్ టెండూల్కర్ బ్యాట్కి అంత విలువ ఉంటే, యేసయ్య సొత్తుకి ఇంకెంత విలువ ఉంటుంది? ఆలోచించడం రాక మనకి. నీ విలువేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఒక పిల్లువో, కుక్కవో, పెంటవో, ఎందుకు పనికిరానటువంటి హీనమైనటువంటి భలే ప్రార్థన చేస్తారు, తగ్గింపు అనుకుంటారు చాలా మంది. నువ్వు తగ్గించుకున్నావు, కానీ దేవుని ఎంత తక్కువ చేస్తున్నావంటే, ప్రియులరా, నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్తం పొందావో, ఆయన నిన్ను రక్తం చేత కొన్నాడు. విలువ వెలకట్టలేని రక్తమైంది. యేసు రక్తం చేత నిన్ను కొంటే, యేసు రక్తం చేత కొనబడి నువ్వు పిల్లువు, కుక్కవు, పెంటవు అయితే యేసు రక్తం అంత విలువ తక్కువైందా? గమనించిన పలికే మాటకి సందర్భం ఏంటి, పలికే మాటకి అర్థం ఏంటో ఆలోచించండి ఒకసారి. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యేసయ్య బిడ్డను. రాజులకు రాజు అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి ఆ మహోన్నతుడు, మహాగణుడు, మహాకాశంలో పట్టజాలన్నటువంటి గొప్ప దేవుని బిడ్డ నేను. ఇలా నువ్వు చూసుకోవట్లేదు కాబట్టి నువ్వు ఇంకా అప్పుల్లోను, అనారోగ్యంలోను, ఈ అప్పు ఎలా తీర్చాలి? నేను దేవుని బిడ్డను. ఏ అప్పు నన్ను నిలబడి చేయట్లేదు. ఈ అప్పు తీర్చుకునే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవా, నేను బిడ్డను కదా, నేను రాజును కదా. రాజులు రాజు అంటే ఆయన, రాజులకు రాజు. నేను రాజునైతేనే కదా ఆయన నాకు రాజు అవుతాడు. ఆయన నేను ప్రిన్స్ అని, రాజకుమారుని నేను. హల్లెలూయా. సంతోషింతే సమస్యలు తీరిపోతాయి. లోబడితే వాడు పారిపోతాడు. సైతాన్ గాడు నీ దగ్గర నుంచి పారిపోయి నీ సమస్యలన్నీ కూడా తీరిపోతే ఇంకా అసలు నీ జీవితం ఎలా ఉంటుంది? నీకు మించినటువంటి ఆనందంతో జీవించే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? నీ జీవితంలో ఎంత అద్భుతాలు జరుగుతుంటాయి పిల్లలు గమనించాలి. నీ జీవితం ఎంత ప్రభుతో కనెక్ట్ అయ్యి ఇంకా ప్రభు వైపే చూస్తూ, మహోన్నతుడు, మహోగణుడు, అత్యంత మరి ప్రేమస్వరూపుడు, నిత్య నివాసి, మా ఆకాశం పట్టం దేవా నీకు వందనాలేసే అని చెప్పి మోసే వాళ్ళు మనం కూడా ఏ సమస్యలు లేకుండా, ఏ బంధకాలు లేకుండా హాయిగా అసలు తినటం మర్చిపోడంట, ఆయన స్నానం చేయడం మర్చిపోడంట, నీళ్ళు కూడా తాగడం మర్చిపోడంట మోసే. ఎందుకంటే దేవుడితో మాట్లాడేస్తున్నాడు. మనసు నిమగ్నం అయిపోయింది. వీళ్ళిద్దరికి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది అనమాట. మనుషుడు జీవించింది రొట్టె వల్ల కాదు, రొట్టె అవసరం లేదు. ఇంకా దేవుని మాట, దేవుని నుంచి మాట్లాడుతున్నా, నేను వేస్తున్నాడు, జీవించేస్తున్నాడు. దేవుని మాట జీవించేస్తున్నాడు. మనుషుడు జీవించింది ఎలాగంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల. కాబట్టి ఇక్కడ మోసే గారు క్యాచ్ చేస్తున్నాడు ప్రతి మాట. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటే, చాలా మంది లైవ్ 2 నిమిషాలు లేట్ అయినా కూడా వెంటనే బ్రదర్ లింక్ అంటున్నారు. అట్లే మనం 3:30 అండి 3:20కే స్టార్ట్ అయిపోతున్నారు చాలా మంది. ఆసక్తి. ఎందుకంటే దేవుని నోటి నుంచి ప్రతి మాట వాళ్ళని జీవింపజేస్తుంది.
బ్రదర్ ఎన్నో సమస్యల్లో ఉన్నాం, మాకు అప్పులు తీరలేదు, కానీ ఆ మెసేజెస్ విన్నామే, మీ మెసేజెస్ విన్న తర్వాత మాలో జీవం వచ్చింది, మాలో ఒక ప్రత్యేకమైనటువంటి కాన్ఫిడెంట్ వచ్చింది. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని విడిపించేస్తాడు. హల్లెలూయా. నీ మనోనేత్రం తెరవబడితే, నీ మనోనేత్రం ముందు చేస్తే మామూలు నేత్రం తర్వాత చూస్తుంది. నీ మనోనేత్రంలో నువ్వు చూడాలి ఎంత దూరం నీ అప్పులు తీరిపోయినట్టు, నువ్వు ఐశ్వర్యంతుడిగా ఉన్నట్లు, ఏ ఒక్క అప్పు లేనట్లుగా. గత 14-15 ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి అప్పు లేకుండా జీవిస్తున్నాను తెలుసా. నేను సమస్యలు లేవా, అప్పు చేసే అవసరం రాలేదా, అప్పు చేసే పరిస్థితికి వెళ్ళాను, కానీ నేను చేయను. నీతిమంతుల పిల్లల భిక్షం ఎత్తుకునుట లేదంటే ఎక్కడా కూడా. కానీ నేను నీతిమంతుని పిల్లను. నీతిమంతుని బిడ్డ అంటే మా నాన్న నీతిమంతుడా, మా నాన్న త్రాగుబోతు, మా ఇంట్లో నాటుసారా కాల్చేసేవారు, మా నాన్న బూతులు తిట్టేవాడు. ఆయన నీతిమంతుడు అని చెప్పట్లేదు, ఆయన నీతిమంతుడిగా మారాడు. ఎలాగంటే యేసయ్య ఆయన్ని రక్తము కార్చి మా నాన్నగారిని రక్షించుకొని నీతిమంతుడిగా తీర్చాడు. అప్పుడు ఆయన బిడ్డను కాబట్టి నీతిమంతుని కాదు నేను. మా నాన్న కూడా నీతిమంతుడైనటువంటి దేవుని బిడ్డ కాబట్టి నీతిమంతుడయ్యాడు. కాబట్టి నేను మా నాన్న ద్వారా నీతిమంతుడిగా తీర్చబడలేదు, ఉచితముగా కృప ద్వారా నా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి నాకు ఆపాదించబడింది. అంతేగాని మా నాన్న ఏం తప్పు చేయలేదు కాబట్టి నీతిమంతుడు. చాలా మంది ఎలాగ అర్థం చేసుకుంటారంటే, నీతిమంతుడి పిల్లలు భిక్షం ఎత్తుకోవాలంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరికి అసలు ఇంత రూపాయి కూడా అప్పు లేనండి, ఎవరి విషయంలో నేను అన్యాయంగా ప్రవర్తించలేదండి, నేను అందరికీ మేలే చేశాను, అందరికీ సహాయం చేశాను, దానం చేశాను, ధర్మం చేశాను కాబట్టి నేను నీతిమంతుడిని. ఓహో, మోసపోతున్నా, జాగ్రత్త. నీతిమంతుడు లేడు. అవునే బ్రదర్, నిజం, వాక్యం ఉంది కదా, ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడా? ఇప్పటికీ లేడు అనుకున్నారా? ఉన్నారు. మనం అంతా నీతిమంతులు. ఎలాగా? మనం చేసిన నీతి క్రియలు, దానాలు, ధర్మాలను బట్టి కాదు, మనం చేసిన ఉపాసనను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతలేదు, ఉచితముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి రెండు రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించు, సమస్యలన్నీ తీరిపోతాయంట. నీ హృదయవాంఛలను తీరుతాయంట. సంతోషింతే సమస్యలు తీర్చబడతాయి. లోబడితే పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడితే సైతానుడు నీ దగ్గర నుంచి పారిపోతాడంట. ఇంతకు మించి ఏం కావాలి ప్రియులారా? ఇంతకు మించిన మాటలు ఏం కావాలి బైబిల్లో నుంచి? ఎందుకు గందరగోళం అయిపోతుంటారు? ఎందుకు ఆందోళన చెందుతూ ఉంటారు? ఇవి తెలియదు కాబట్టి మనకి. సత్తాన పో, ఆడిపోడు, నాకు తెలిసిలేరు బాబు, నువ్వు ఎంతగా లోబడతావు, నువ్వు దశంభాగం ఇవ్వవు, కానీ నీకు ఆర్థిక పరమైనటువంటి విడుదల కావాలి. నువ్వు ఎంత లోబడతావు నాకు తెలుసు. నీకున్న సమస్యల్లో నువ్వు చిక్కుకుని పోయి ఉన్నావు, నువ్వు దశంభాగాలు దొంగిలించే దొంగవు నువ్వు. సత్యనాడు అంటాడమ్మా నీతోటే. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ ఈ లైవ్లో, చాలా మంది టీచర్స్ ఉన్నారు, పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. నాతో మాట్లాడండి, అయ్యా మేము దశంభాగం తీయలేకపోతున్నాం అయ్యా, అసలు మా యొక్క జీతం మా చేతికి రావట్లేదు, అలాగ లోన్స్ కట్ అయిపోతుంది. జాగ్రత్త ప్రియులరా. సత్యనాడు ఏమంటాడు తెలుసా? సతన పో, నోరు మూసుకొచ్చాను. నువ్వు దేవుడికి లోబడుతుంటే ఇలాగ లోబడతాం కాదు ప్రియులరా. దేవుడికి దశంభాగం ఇస్తున్నావు, నువ్వు లోబడతలేదు, ఎందుకంటే దొంగిలించేస్తున్నావు, నువ్వు దొంగ. కాబట్టి దొంగోడు గద్దింతే పోలీసుడు పారిపోతాడా? దొంగోడు గద్దిస్తే ఇంకో దొంగోడు పారిపోతాడా? హలో, నువ్వు దొంగవే, నాకు తెలియదండి, నన్ను దొంగ అంటావేంటి? నువ్వు పెద్ద దొంగవు, మళ్ళీ నన్ను సతనుడు ఎవడంటే దొంగ దోచుకునేవాడు, వాడు దొంగ దోచుకోవడానికి వచ్చాడు, నువ్వు దొంగవే, దశంభాగాలు దొంగలిచ్చే దొంగ అనమాట నువ్వు. నేను మళ్ళీ 3 చదువుకోనమ్మా, మళ్ళీ నన్ను తిట్టుకున్నా పర్లేదులే, దేవుడు వాక్యం ఉన్నదన్నట్టు చెప్తున్నాను కాబట్టి మీ ప్రతి తిట్టు నాకు ఆశీర్వాదం. తిట్టువాళ్ళు కూడా ఉండాలి, బహుగా ఆశీర్వించబడతాం. మన ఎగతారు చేసే వాళ్ళు ఉండాలి, మనల్ని విమర్శించే వాళ్ళు ఉండాలి, ఎందుకంటే మనం ఇంకా బహుగా దీవించబడతాం. కాబట్టి మళ్ళీ 3:10 చూసినట్లయితే మీరు దొంగిలిచినే ఉన్నారటండి. ఏ విషయంలో మీరు దొంగిలిచినారు నన్ను అడిగితే, నా మందిరంలో దశంభాగం ఉన్నట్లు, ఆహారం ఉన్నట్లు మీ 10వ వంతు చెల్లించాలి. అది చెల్లింపకపోవడం వల్ల మీరు దొంగిలిస్తూ ఉన్నారు, దొంగతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దొంగోళ్ళు, సైతాన మా కుటుంబం విడిచిపెట్టుకో, ఆర్థిక సమస్యలు నన్ను విడిచిపెట్టుకో, నా మీద ఏలు విడిచేట అవసరం లేదు. నో, నిన్ను పట్టుకునే ఉంటాయి. నీకు అధికారం లేదు, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకునే అధికారం లేదు. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేసి, నీ ఇంట్లో నువ్వు దొంగలాగా ప్రవర్తిస్తూ నేను దేవుని బిడ్డని అంటే ఎలా చెల్లుతుంది? లోబడితే వాడు ఈ సమస్య నీ దగ్గర నుంచి పోతుంది. నువ్వు దేవునికి లోబడకుండా సమస్య పోవాలంటే ఇంపాసిబుల్. ఆ సమస్య నిన్ను లోపరిచేసుకుంది. వింటున్నారా? నువ్వు దేవుడికి లోబడలేదు కాబట్టి నిన్ను సమస్య లోపరిచేసుకున్నది. ఇప్పుడు నువ్వు సమస్యకు లోబడి ఉన్నావు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇది దేవుడికి ఇచ్చిన అవకాశం. ఇప్పుడైనా సరే నీవు ఆ యొక్క బంధకాల నుంచి బయటపడి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, ఇంతవరకు నువ్వు దశంభాగాలు తీయలేదేమో, ఇంతవరకు దేవుని సన్నిధికి రావట్లేదేమో, ఇంతవరకు దేవునికి సమయం ఇవ్వట్లేదేమో, ఇంతవరకు దేవుని సన్నిధిలో గడపలిసినటువంటి గడపట్లేదేమో,
అద్భుతం ప్రియులారా. ఈ మెసేజ్ ఒక 100 సార్లు 1000 సార్లు విన్నా పర్లేదు, మీరు మరలా రిపీట్ చేసుకుని వినండి. ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతాయి. మీరు విచ్చి శోధించమన్నాడు. ఈ మాట కూడా చూపించాను మళ్ళీ. నేను అన్ని సొంతంగా చెప్పేస్తున్నాను అనుకుంటారు కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతలు 3:10, మలకి 3:10. మీరు చదువుకోండి, రెండు బాగుంటాయి, మంచి మాటలు అక్కడ. నేను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఉంది. 9వ వచనం చూద్దాం. 8వ వచనం చదువుదాం. నీ దేహమునకు ఆరోగ్యము, నియమకులకు సత్తువు కలుగును. 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. గణపరచాలంట దేవుణ్ణి. ఎలాగా? నీ రాబడి అంతటిలో దేవుడికి ఇచ్చి గణపరచడం. కాబట్టి దేవుడికి ఇవ్వటం అంటే గణపరచడం అంట. దేవుడిని గణపరిచినటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడంట. చూద్దాం 11వ వచనం, 10వ వచనం. యెహోవాను గణపరచుము. 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. పొరలి పారుతుందంట. అసలు నీ గిన్నె అడుగునే ఏమి లేదు, చేయబెట్టి చూసినా కూడా ఖాళీ, ఎంప్టీ. ఎక్కడ వస్తుంది బ్రదర్? అసలు తింటాకే లేదు మాకు అసలేండి. చాలా పెద్ద జీతం, అవన్నీ కూడా వడ్డీలుగా సరిపోతున్నాయి. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకని అటువంటి సిచ్యువేషన్ వచ్చింది? గమనించాలి. మీరు విడుదల పొందుకోవడానికి నేను ఈ మాటలు నేను చెప్తున్నాను. కక్షలు, ద్వేషాలు పెంచుకోవద్దు. ఇలాంటి మాటలు నేను ఇంక రాను, ఇట్లాంటి వర్తమానాలు విన్నా అనుకుంటే అంతే, నీ జీవితం అలాగే బాధపడతావు జీవితం అంతా కూడా. శాపం కాదు ఇది, ఫ్యాక్ట్ చెప్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, నీ కొట్లలో దాని సమృద్ధిగా ఉంటుందంట. సమృద్ధి, లోటు ఉండదు. తింటాగలేదని చెప్తున్నారు చాలా మంది నాతోటి. చాలా మంది పెద్ద పెద్ద మంచి స్థితిలో ఉన్నటువంటి వారే, కారులో తిరిగి ఉన్నతమైన ఇళ్లలో ఉన్నటువంటి వారు ఈరోజు తింటాగలేని పరిస్థితికి వచ్చేసారు. దశమ భాగం కూడా తీయలేకపోతున్నారు. కారణం ఏంటంటే లేదు, లేకుండా ఉండరు. ఈ రోజున భోజనం చేయాలంటే కావాలా, ఒక కేజీ బియ్యం కొనుక్కోవాలంటే 50 రూపాయలు కావాలా? ఆ 50 రూపాయలు 5 రూపాయలు పక్కన పెట్టు, 45 రూపాయలు అనుకో. ఇలా చేసి ఇచ్చి శోధించి, ప్రభా ఇదేముంది మరి, నన్ను దీవించుతున్నందుకు వందనాలు, నా జీవితం మారుస్తున్నందుకు వందనాలు, నేను లోబడుతున్నాను. ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చిన సైతాన బయటకు పో, నేను లోబడ్డాను నా దేవుడికి, నేను నా దేవుడికి లోబడ్డాను. చూస్తాడు, ఓ కరెక్టే, వీడు 50 రూపాయలు 5 రూపాయలు తెస్తున్నాడు, వీడు దేవుడికి లోబడే మనసే, వీడు మారిపోయాడు, వీడు మన అండర్లో లేడు ఇంకా అన్నప్పుడు సైతాన్ గాడు ఆర్థిక సమస్యలు అన్నట్లని తీసుకుని, వాటితో పాటు వాడి దూత సైన్యాన్ని తీసుకుని, ఈ మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ తీసుకొచ్చేటువంటి శక్తులు అన్నట్లు తీసుకుని సైతాన్ గాడు పారిపోతాడు. ఎప్పుడైతే వారు పారిపోయాడో నీ కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ వర్ధిల్లటం, నీ గిన్నె నిండి పొంగు పొర్లేటువంటి స్థితి. సమృద్ధి కాదు, గమనించాలి. సమృద్ధి అంటే సరిపడినంత కాదు, పొర్లిపోతుంటుంది అంటే, ఎక్కువైపోతుంది అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సూత్రాలు మీరు పాటించాలని చెప్పి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. బలపరచబడ్డారా? మరి ప్రతిరోజు కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటున్నాను, జాగ్రత్తగా రండి. ప్రతిరోజు కూడా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు 2 పాయింట్లు మీరు చెప్పాను. 37 వచనం ప్రకారం సంతోషించే సమస్యలు తీరిపోతాయి. అలాగే యాకోబులో రాసినటువంటి మాట ప్రకారం, యాకోబు 4:7 ప్రకారం లోబడితే పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడితే సైతాన్ గాడు వాడి పారిపోతాడంట. పారిపోవటమే కాదు, అప్పుల సమస్యను తీసుకుపోతాడు, అనారోగ్య సమస్యను తీసుకుని పోతాడు. ఏదైతే దొంగిలించడానికి వచ్చాడో వాడి ప్రయత్నాన్ని విఫలమైపోయింది కాబట్టి వాడు పారిపోతాడు. వాడు నీకు ఏ హాని తలపట్లేడు, నీ జీవితం మీద ఏ అధికారం ఉండదు, అన్ని కోల్పోతాడు. కాబట్టి వాడికి ఇక్కడ అవసరం లేదు, కాబట్టి ఇంకా మనం ఇక్కడ వేస్ట్ అని చెప్పాడు. ఏం చేస్తాడు? అబ్బో, ఇప్పుడు దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకోండి, ఆ ఇల్లంతా కూడా కరెంట్ తీగలు పెట్టి సెక్యూరిటీగా ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? విరమించుకుంటాడు, ప్రయత్నం కూడా చేయడు, యూటర్న్ తీసుకుని పోతాడు అనమాట. ఎవరు ఇంకా బలహీనంగా ఉన్నా చూసి అక్కడ దాడి చేయడానికి పోతాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి లోబడతామే నీ బలం అనమాట. లోబడతాం కాబట్టి దేవుడు చెప్పింది చేయటమే. దశమ భాగాలు ఇవ్వాలన్నది దేవుడికి లోబడతాం అనమాట. అలాగే ప్రార్థన చేయటం అన్నది దేవునికి లోబడతాం అనమాట. ప్రభు సన్నిధిలో మోకరించడం అన్నది దేవునికి లోబడతాం అనమాట. దేవుని వాక్యం వినడానికి సమయాన్ని కేటాయించడం దేవునికి లోబడతాం. ఇవన్నీ కూడా క్రియల ద్వారా నువ్వు చూపించినట్లయితే సైతాన్ గాడు నీ దగ్గర నుంచి పారిపోతూ నీకు ఉన్న అప్పుల సమస్యలు అన్నిటిని తీసుకుని పోతాడు. నువ్వు శాంతి సమాధానాలతో కూడినటువంటి అద్భుతమైన జీవితం జీవిస్తావు. అర్థమైందా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం స్థిరపరచబడాలని నేను ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఇంతవరకు నా ప్రభా నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించు. ఎందరైతే మోకరించారో నా ప్రభా వారి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మేము సమస్యల గురించి మాట్లాడడం, సమస్యల గురించి ప్రార్థించం, నీకు లోబడుతున్నామా లేదా, మా జీవితాలు మేము సరి చేసుకుంటాం. దేవ, ఇంతవరకు మేము ఎలా జీవించాం, దశమ భాగాలు ఇస్తున్నామా లేదా, దేవుని సందులో గడుపుతున్నామా లేదా, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రథమ స్థానం నీకు ఇస్తున్నామా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి ప్రియులారా. అంతేగాని నాకు అంత తప్పు ఉంది, ఎంత సమస్య ఉంది, ఇది కాదు. మీరు పరీక్షించుకోవాల్సింది ఏం తెలుసా?
మీకు ఎంత అప్పు ఉంది, ఎవరికి అప్పు కట్టాలి, ఇది కాదు మీరు పరీక్షించుకోవాల్సింది. మీ దశమ భాగం దేవునికి ఇస్తున్నారు లేదా, మీరు కరెక్ట్గా దేవుని సందులో గడుపుతున్నారు లేదా, ఎర్లీ మార్నింగ్ 3:30కి దేవుని సందుకు వస్తున్నారా లేదా. డిసిప్లిన్ లోబడతాం అంటే అనమాట. రావాలంటే రావాలంతే, దేవుని సందులో గడపాలంటే గడపాలంతే. నో రీజన్స్, నో మోర్ రీజన్స్, ఇంకేం లేదు. ఖచ్చితంగా గడపండి. ఇది లోపరుచుకోవటం అంటే. లోపడతాం, శరీరాన్ని లోపరుచుకోండి, నిద్రమత్తు నుంచి విడిపించండి, నిద్రమత్తును పక్కన పెట్టండి, జయించండి. జయించిన వానికి జీవ కిరీటం ఇస్తారంట. సరే, నిర్ణయం తీసుకున్నారా? మోకరించి మీ నిర్ణయం స్థిరపరచాలని చెప్పి చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా, ఇక్కడ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారు నేను స్థిరపరచమని, రేపటి నుంచి 3:30కి నీ సందులకు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో ఇదిగో యెహోవాను బట్టి సంతోషించి నీ హృదయవాంఛలు తీస్తున్నాను. వాళ్ళు సంతోషిస్తూ ఉండగా వారి హృదయవాంఛలు తీర్చండి. అలాగే నా ప్రభువా, నీకు లోబడితే అపవాదిని గద్దించమన్నావు. వారి నుంచి నీకు నువ్వు లోబడి అపవాదిని గద్దిస్తూ ఉండగా వారి సమస్యలన్నింటినీ తీసివేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి, ఆమేన్.